వెల్కమ్ టు K5 టీవీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయొద్దు. వెల్దుర్తి మండలం సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి. కర్నూలు జిల్లాలో అధికంగా దుర్గామాతల నిమజ్జనం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సీతానగరం మండలం చిన్నబోగిలిలో వైఎస్ఆర్ ఆసరా 2వ విడత సంబరాలు. డ్వాక్రా సంఘాల్లో ఉన్న పేద మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని వెల్లడించిన వైఎస్ఆర్సీపీ నేతలు. తరచూ ఎలుగుల దాడికి గురవుతున్న ఉద్దాన ప్రాంత ప్రజలు. ఒక వ్యక్తికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇక డీటెయిల్స్ చూస్తే, మీ ఆరోగ్యం పైన నిర్లక్ష్యం చేయొద్దు అని వెల్దుర్తి మండలం సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడున్న సీజన్లో చాలా విషజ్వరాలు ఎక్కువయ్యాయని, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం విషజ్వరాలు ఎక్కువయ్యాయని, తక్షణమే జ్వరం ఎక్కువగా ఉందంటే సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అంటూ ప్రజలకు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి. సిహెచ్సి వెల్దుర్తిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ మనం తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మనకి కరోనా కేసులు తగ్గుముఖమట్టాయి ప్రజెంట్. అండ్ ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. అలానే అలసత్వం పాటించకూడదు. మనం ఖచ్చితంగా మాస్క్, శానిటైజర్, సామాజిక దూరం పాటించగలిగితేనే థర్డ్ వేవ్ అనేది రాకుండా అరికట్టగలం. మనం చూస్తున్నాం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే మనం జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి. నిపుణుల అంచనా ప్రకారం థర్డ్ వేవ్ మళ్ళీ ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు 2-3 ముందు మాస్క్ వేసుకోవడం, శానిటైజర్ వాడడం, సామాజిక దూరం పాటించడం. అండ్ ఇవి చూసుకుంటే మనం వచ్చే నెలల్లో పండుగలు, పెళ్ళిళ్ళు చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అక్కడ కూడా ఏ అలసత్వం పాటించకుండా మనం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైన పనులు ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలి, లేకుంటే ఇంట్లో ఉండడమే మంచిది. ఇవన్నీ ఒక పక్కన ఇప్పుడు మన 2 రాష్ట్రాల్లో విషజ్వరాలు చాలా ఎక్కువైతున్నాయి. డెంగ్యూ, మలేరియా ముఖ్యంగా వీటి బారిన పడుతున్న పిల్లలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా ఉంది. మనం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. దోమకాటుకు పిల్లలు బలవుతున్నారు. అలా కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మనం చేయాల్సింది మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. అలా చేయగలిగితే మనం ఖచ్చితంగా 50% మనం అరికట్టగలం. ముఖ్యంగా 1 నుంచి 5 ఏళ్ల పిల్లలు దీనివల్ల చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. మన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. జ్వరం వచ్చిన 2 రోజులు తగ్గడం లేదంటే మీరు ఖచ్చితంగా పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చి ఖచ్చితంగా రక్త పరీక్షలు అన్నీ చేయించాలి. రక్త కణాలు ఎంత ఉన్నాయి అని చూసుకోవాలి. ఖచ్చితంగా మనం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా కాపాడగలం పిల్లల్ని. రక్త కణాలు ఎంత మానిటర్ చేసుకొని ఖచ్చితంగా రక్త కణాలు ఎక్కించగలిగితే మనం ఖచ్చితంగా పిల్లల్ని కాపాడగలం. మన పరిశుభ్రంగా ఎంతగా శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ఇంపార్టెంట్, జ్వరం వచ్చిన వెంటనే పిల్లల్ని హాస్పిటల్ తీసుకురావడం కూడా అంత ఇంపార్టెంట్. అది చేయగలిగితే మన పిల్లల్ని కాపాడుకోవచ్చు. డెంగ్యూ ఈసారి చాలా ఎక్కువ ఉంది. డెంగ్యూ జ్వరం దాన్ని మనం తొందరగా గుర్తించి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో శ్రీ దుర్గామాతను వెల్దుర్తిలో ఊరు వాడా వీధుల్లో దుర్గామాత వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. దుర్గామాత వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని నిమజ్జనం చేయడానికి కలిసికట్టుగా డ్రమ్స్తో మరియు యువత పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఊరేగింపులో ఆనందంగా అమ్మవారిని సాగనంపారు. వైఎస్ఆర్ ఆసరా 2వ విడత సంబరాలు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా సీతానగరం మండలం చిన్నబోగిలి కేంద్రంలో ఆర్సీఎం స్కూల్ ఆవరణలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా 2వ విడత సంబరాల్లో గ్రామ సర్పంచ్ కూర్మాన రాధా ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ రాధా మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా గ్రామీణ
ప్రాంతాల్లో గల డ్వాక్రా సంఘాల్లో ఉన్న పేద మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయన్నారు. అనంతరం వైసీపీ నాయకులు కూర్మాన శ్రీను మరియు శాస్త్రి మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకువచ్చి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు సీసీ, పంచాయతీ సెక్రటరీ, ఉప సర్పంచ్, ఎంపీటీసీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనుభవించి ఏ రకంగా ప్రయోజనాలు పొందుతున్నారనేది మీకే ఎక్కువ తెలుసు. దీనివల్ల ఏంటంటే మహిళలకి తమ నాయకులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆడవాళ్ళ నిమిత్తం, మన ఆడవాళ్ళలో ఒక చైతన్యం కలిగించడానికి, వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి భరోసాని కల్పించడం కోసం ప్రతి మహిళ అనే ఒక పథకాన్ని మన మహిళా సంఘాలన్నింటికి కూడా ఇవ్వడం అనేది జరిగింది. అతను పరిపాలనలోకి వచ్చిన టైంలో ఏ పొదుపు సంఘాల్లో లోన్లు అయితే ఉన్నాయో ఆ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమ్ అనేది వర్తించడం జరిగింది. సపోజ్ మనకి 1,53,00,000 అప్పు ఉండేది మన గ్రామానికి. ఇది 4 విడతల్లో చేస్తామని చెప్పారు. ఈ 1,53,00,000 ఫస్ట్ విడతలో మనకి 38 లక్షల చిల్లర ఇచ్చారనమాట. అంటే 1,53,00,000 కూడా మనకి ఇచ్చేస్తారు ఆయన. ఫస్ట్ విడతలో 38 లక్షలు ఇచ్చారు, ఇప్పుడు 38 లక్షలు ఇచ్చారు. ఇంకా 2 విడతల్లో వస్తాయి. వడ్డీ డబ్బులు అలాగా మీకు వచ్చేస్తున్నాయి. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి చేయూత వస్తుందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎవరైనా చేసుకోవాలి. ఏ డబ్బులైతే మనం ఇప్పుడు ఇస్తున్నాం, రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీ ద్వారా ఇస్తున్నామో ఆ డబ్బులతోటి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, అలాగే నూడిల్స్ షాపులు, కిరాణా షాపులు, ఫ్యాన్సీ, పానీపూరి సెంటర్స్, కూరగాయల షాపులు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం మరియు పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడికక్కడే రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ నగర్, శ్రీనివాస్ నగర్, ఇందిరాగాంధీ, అంబేద్కర్ జంక్షన్ రోడ్లు జలమయంతో నిండిపోయాయి. ప్రజలు అలాగే రోడ్డు వాహనాలు అక్కడే నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్నో వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకున్నారు. జలమయమైన రోడ్లు టెక్కల్లో భారీగా వర్షపాతం కల్పించే విధంగా ఉన్నాయి. ప్రభుత్వాలు నైట్ న్యూస్ వస్తుంది చూడే, నైట్ న్యూస్ వస్తుంది. నేను దిగుతున్నారా ఈ డొకోమో టీవీ ఛానల్ తిరిగి ఛానల్ అయితే మరి 2 రోజులు ఒళ్ళు కొట్టుకొని నిలబడతాను కూరగాయలు. నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి లింబాద్రి గుట్టకి భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుండి భక్తుల తాకిడి మొదలైంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రి గుట్ట భీమ్గల్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ తెలుగు సినీ పరిశ్రమల నిర్మాత దిల్ రాజు అతనిని మర్యాదపూర్వకంగా సాలువా కప్పి ఆహ్వానించి స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు పురోహితులు. భక్తులు స్వామివారి దర్శనం కొరకు బారికేడ్ల మధ్య క్యూ లైన్లో వేచి ఉన్నారు.
రికార్డ్ చేసుకో పర్మిషన్. చేయించండి అని అన్నారు. మైలవరం మండలం వెదురుబీడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ దుర్మార్గుడు కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం వారిని 108లో విజయవాడకు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భూమికి సంబంధించిన వివాదంలో నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మైలవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా నాన్న వేసేసాడు ఫస్ట్ మా ఏమని అని బయట కొడుకున్నాను మా డాడీ వేసినాక మా అమ్మని వేసేసాడు. మా అక్క మేలుకు వచ్చింది మా మేలుకు మా అక్క వచ్చేసిందంట. ఎవరు ఎవరైనా కత్తులు ఆపుకుని నేను కాళ్ళు పడుతుంది మా ఇద్దరు కాళ్ళు నేను వెళ్ళా డబ్బులు లైట్ వేసి నేను లాగుతుంటే నన్ను వేసేసాడు. మా ఇద్దరు ఆడకుండా మా సుబ్బాకు మా అక్కని వేసేసాడు. మా తల్లలక్ష్మిని ఈ రైలింది. మా నాన్న అంటే నాన్న లేడు. తర్వాత చూస్తే చేతులు నిండా రక్తమే. అప్పుడు ఎడితే ఇంటి పక్కల వచ్చి ఎన్నింటి జరిగిందమ్మా? ఇది ఎన్ని గంటలు జరిగింది సుమారు? నిజామాబాద్ జిల్లా దర్పిల్లి మండలం రామడుగు గ్రామంలో దుర్గామాత శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాడి పంటలు సమృద్ధిగా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. గ్రామస్తులు మహిళలు అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ నర్సారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పాడి పంటలు పరిశుద్ధిగా ఉండాలని ప్రతి సంవత్సరం ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాక గ్రామస్తులంతా ఐకమత్యంతో పండుగలను ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నవీన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మైపాల్ యాదవ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మురళీ గౌడ్, పల్లె నర్సారెడ్డి, కోతి నర్సారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్యాన ప్రాంత ప్రజలు తరచూ ఎలుగుల దాడికి గురవుతూనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాహడపల్లి గ్రామానికి చెందిన లోకనాథం అనే వ్యక్తి ఎలుగుదాడికి గురయ్యాడు. ఈ క్రమంలో ఎడమకాలు మోకాలు వద్ద తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హరిపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో 108 మంది ముత్తైదువులతో శ్రీరామ కుటుంబం సౌజన్యంతో రామ్ గురూజీ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం అంగరంగ వైభవంగా 1,00,000 కుంకుమార్చన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ పంచవటి క్షేత్ర వ్యవస్థాపక ధర్మకర్త అయిన రామ్ గురూజీ మాట్లాడుతూ వేలంక గ్రామ ప్రజల సహకారంతో 108 మంది ముత్తైదువులతో అత్యంత భక్తి శ్రద్ధలతో అష్టలక్ష్మి అమ్మవారికి విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై కలశ స్థాపన అనంతరం 5 రోజుల పాటు కుంకుమార్చన నిర్వహించామని తెలిపారు. పూజలో పాల్గొన్న మహిళలకి శ్రీరామ కుటుంబం ఆధ్వర్యంలో చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు కానుకగా ఇస్తున్నట్లు గురూజీ తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదృష్టవంతులు అనుకుని ఏం చేయం అన్ని కూడా మీ ఆడవాళ్ళ వల్లే మీరే మీరు చేయమని చేస్తున్నాం మీరు ఆపకుండా ఆపేస్తాం నువ్వు తీసేరా రే గురూజీ అంటారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శ్రీరామ పంచవటి క్షేత్ర వ్యవస్థాపక ధర్మకర్తని. ఇక్కడ వేడంక గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కుంకుమార్చన జరిపిస్తున్నాం. ఈ కుంకుమార్చన జరపడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఉన్న అమ్మ నాన్నకి సంపూర్ణ ఆరోగ్యం కలగాలి, మంచి బుద్ధి కలగాలి. అమ్మ నాన్నల గొప్పతనం కోసం ప్రచారం చేస్తూ గతంలో ఈ యొక్క పర్యటన చేయడం జరిగింది. అందులో భాగంగానే మాటలతో సమాజం మారదన్న ఉద్దేశంతో సమాజంలో ఉన్న అమ్మ నాన్నకి మంచి ఆరోగ్యం కలగాలి, మంచి బుద్ధి కలగాలి, సర్వమాతాపిత శారీరక మానసిక ఆరోగ్యత సిద్ధితో సంకల్పం చెప్పి ఈ యొక్క పాదుకా పూజలు ఈ గ్రామ భక్తుల సహాయ సహకారంతో జరిపిస్తున్నాం. ఎంతో కూడా మా యొక్క శ్రీరామ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క పాదుకాభిషేకాలు, పాదుకా పూజలు, ఈ అష్టలక్ష్మీదేవి 1,00,000 కుంకుమార్చన జరుగుతున్నది. పూజకు వచ్చిన ప్రతి ముత్తైదుకి కూడా చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా మనం శ్రీరామ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కానుకగా ఇస్తున్నామండి. ఈరోజు చివరి రోజు 1,00,000 కుంకుమార్చన ముగింపు రోజు. ఈ గ్రామస్తుల ముఖ్యంగా ఇక్కడ పూజకు వచ్చిన ఈ భక్తులందరి సహకారంతో అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతున్నది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం 97వ వార్డులో సుమారు 70 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాను ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు మరియు నగర మేయర్ గొలగాని వెంకటకుమారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా జోన్ 8 పరిధిలో గల అధికారులతో జోన్లో గల పలు సమస్యల పరిష్కారం కోసం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం 97వ వార్డులో గల సుజాతానగర్ ప్రాంతంలో వాటర్ సప్లై పైప్ లైన్ రోడ్డు పనులకు C2 జోన్, విరాట్ నగర్, టీచర్స్ లేఅవుట్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభ పూజలు నిర్వహించి నగర మేయర్ హరి వెంకట కుమారి మరియు ఎమ్మెల్యే అదీప్ రాజు, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ముమ్మన దేవుడి చేతుల మీదుగా అభివృద్ధి పనులను ప్రారంభించారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో అదీప్ రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు 97వ వార్డులో టీచర్స్ లేఅవుట్స్లో C2 జోన్స్లో ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. బీటీ రోడ్స్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ వాటర్ వర్క్ కూడా అందులో యాడ్ చేశారు. మొత్తం సుమారు 72 లక్షలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
అంతేకాకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసినందుకు అన్ని వార్డ్స్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో అదీప్ రాజ్ గారి నియోజకవర్గంలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. అలాగే అన్ని వార్డ్స్లో కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు రానున్న రోజుల్లో జరుగుతాయని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖపట్నం నగరంలో విశాఖ టీడీపీ పార్టీ ఆఫీసులో సమన్వయ మీటింగ్ని నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. రెండోది ఏంటంటే అనకాపల్లి పార్లమెంట్ లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ నాయకులు కానీ నేను రిక్వెస్ట్ చేసిందంటే ఆర్డర్ కాదు నేను రిక్వెస్ట్ చేసిందంటే నాకున్న అనుభవంగా చెప్తాను. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో ప్రతి వారికి జెండా ఉండాలో పార్టీ గుర్తుతో ఆ కాన్స్టిట్యున్సీ పేరుతో స్టిక్కర్ ఉండాలా బదికి ప్రతి బదికి. అది మనం ఏం చేస్తా ఆ వచ్చి వెహికల్స్ నాయే సార్ ఎవరు చెప్తే నాకే అలాంటి బొమ్మాట ఉంటుంది తెలియదు అప్పుడు నాకు తెలిసిపోతుంది అంచేత మన కోసం ఎవరిని మోసం చేయడం కోసం కార్యక్రమం కాదు, పార్టీ కోసం పార్టీ పద్ధతుల కోసం మనం ఆలోచించాలి. అక్కడ అత్యాస ఉంటుంది పార్టీకి ఒకసారి జనరేట్ అని కూడా ఒకసారి మీకు తెలియదు చాలా చేసాం మనం. అంటే ఈ కార్యక్రమం విశాఖ జిల్లా మధురవాడదరి నగరపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ 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 దుర్గాలమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు, నక్షత్రహారతితో అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. విశాఖ జిల్లా మధురవాడదరి మారికవలసలో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ యజమాని మాధవరావు దసరా పండుగ సందర్భంగా ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లకు 400 కాకి రంగు షర్టులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు షర్టులు పంపిణీ చేయడం తనకెంతో ఆనందంగా ఉందని మాధవరావు మీడియాతో అన్నారు. ఓకేనా సార్, మారిగోల్స బంకు ఓనర్ గారు మాధవరావు గారు ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా కాకి షర్ట్లు ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. ఇది వరకు కూడా ఏ బంకులు కూడా నేను ఇవ్వలేదు సార్. చాలా వెరీ వెరీ థ్యాంక్స్ సార్. నా పేరు రాజు సార్. బంకు మారిగోల్స అంటే కొమ్మాలి విజయవాడ సర్వీస్ స్టేషన్ బీపీసీఎల్ డీలర్ని ప్రతి సంవత్సరం దసరాకి ఆటో వాళ్ళకి 300-400 ఆటోలకి షర్ట్లు పంచుతుంటాను. ఆటోలకి రెగ్యులర్గా వచ్చే లారీ డ్రైవర్స్ వాళ్ళకి షర్ట్లు పంచుతుంటాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.